పేదల ఆస్తులను రక్షించాల్సిన ఎమ్మెల్యేనే ఆక్రమణలకు పాల్పడుతుంటే ఏం చేయాలి? ఆ పేదలు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? పోలీసులను రక్షణగా పెట్టుకుని మరి ఆక్రమణలు చేస్తుంటే ఏం చేయాలి? స్థలం కనిపిస్తే చాలు బోర్డు పాతేస్తున్నారు, ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యేనే తన మనుషులతో దాళ్లు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడుంది ఆ నియోజకవర్గం? వాచ్ ఇట్. ఏపీలో అరాచక అక్రమ పాలన నడుస్తోంది. రెడ్ బుక్ పాలనకు పేదలు, బడుగు బలహీన ప్రజలు బలవుతున్నారు. కూటమి నేతల అనుచరుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పేదల భూములను టార్గెట్గా చేసుకుని ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తమ అనుచరులతో కలిసి కబ్జా చేస్తున్నారు. ఎదురు తిరిగిన సామాన్య ప్రజలపై అధికార బలాన్ని ఉపయోగించి జులుం ప్రదర్శిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అరాచకాలకు, కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. నియోజకవర్గంలో కనిపించిన విలువైన భూములను తన అనుచరుల చేత కబ్జా చేయిస్తున్నారు. తాజాగా పెనమలూరు మండల పరిధిలోని పోరంకిలో ఓ వృద్ధ దంపతుల స్థలంపై బోడే ప్రసాద్ కన్నుపడింది. వెంటనే తన అనుచరుల్ని రంగంలోకి దింపారు. అక్రమంగా ఆ స్థలంలో గోడ కట్టించారు. మోపిదేవి సాంబశివరావు కుటుంబం చాలా ఏళ్లుగా పోరంకి గ్రామంలో నివాసం ఉంటోంది. ఓ స్థలం విషయంలో సాంబశివరావుకు నాదెండ్ల బాను అనే వ్యక్తికి ఎప్పటినుంచో సరిహద్దు వివాదం నడుస్తోంది. ఇరువురు పోలీసులను కూడా ఆశ్రయించారు. ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చారు. 10 రోజుల క్రితం సాంబశివరావుకు చెందిన స్థలంలో మున్సిపల్ వర్కర్స్తో పూల మొక్కలు నాటించారు. తాజాగా ఆ స్థలంలో గోడ కట్టించారు. పోలీసులను కాపలాగా పెట్టి మరీ తన మనుషుల చేత గోడ కట్టించేశారు. తమ స్థలంలో ఎలా గోడ కడతారని ప్రశ్నించినందుకు సాంబశివరావు వృద్ధుడని కూడా చూడకుండా ఈడ్చి పడేశారు. తమతో పెట్టుకోవద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పంపించి నువ్వు ఎందుకే గోడ కడుతున్నారంటే ఆయన గారు కట్టిమ్మన్నా నేను కట్టిస్తున్నాను అన్నారు. నువ్వెవరో మాట్లాడటానికి, నీకేం సంబంధం, అసలు నువ్వెవరో మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నేను ఎమ్మెల్యే గారు కట్టిమ్మన్నా నేను కట్టిస్తున్నాను. ఆయనతో తేలుతాడంట, రౌడీని తీసుకొచ్చి కొట్టిస్తాడంటే. నేను అందుకని ఎక్కడికి వెళ్ళకోకుండా అప్పటి నుంచి ఇంటి దగ్గర కూడా ఉన్నాను, ఎక్కడ బయటికి కూడా వెళ్ళలేదు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్రమాలకు బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.